చంద్రబాబు నాయుడు గారు వచ్చి పర్యటన చేశారు. అక్కడ చాలా కీలకంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఆయన కూడా పర్యటిస్తూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే పర్యటిస్తూ ఉన్నారు. మొత్తానికి అక్కడ ఆ స్థానాల ఫలితాలు ఏంటి, ఆ స్థానాలలో ఎటువంటి ఫలితాలు వచ్చినాయి అంటే, నాకైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కేంద్ర మంత్రి గారితో నేను 3 days బ్యాక్ మాట్లాడాను ఎలక్షన్ జరిగిన తర్వాత. ఏంటండి ఎలా ఉంది ఏంటంటే, ఆయన మరి యాదృచ్ఛికంగా చెప్పాడో తెలియదు కానీ, లేక ఎట్లా చెప్పారో తెలియదు కానీ 45 నుంచి 50 స్థానాలు వస్తాయి అన్నాడు. బీజేపీకి 45 నుంచి 50 స్థానాలు వస్తాయని చెప్పని పెమ్మసాని గారు అన్నారు. ఎట్లా చెప్తారండి అన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం తిరిగినప్పుడు నేను చెప్పాను కదండి 150 అబోవ్ వస్తాయని. అంటే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భావాలు వాళ్ళ భావజాలాలు అర్థమవుతున్నాయి. వాళ్ళు ఎందుకో కేజ్రీవాల్ మీద ఒక వ్యతిరేకత వచ్చింది. గతంలో పాజిటివ్నెస్ ఉంది కానీ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతతోటి ఇది జరిగిందని చెప్పారు. మొత్తానికి అంటే దగ్గరగా రీచ్ చేయటం అనేది గొప్ప విషయం. ఏంటి శిరీష్, ఎట్లా ఉంది బాబు గారి యొక్క ప్రభావం, అట్లాగే తెలుగు వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంది, ఎలా చూడవచ్చు? ఒక నిమిషం, బాబు గారు బయట ఉంది, ఒకసారి బయట వాడుకొని బయట ప్లీజ్. ఈరోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం ఇది. పీపుల్స్ ఫస్ట్. భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికే ఇస్తున్నా, కరెంటు ఊరికే ఇస్తున్నా, ఇవన్నీ చెప్పారు. కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారు కానీ మన రాష్ట్రంలో 5 ఏళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్కి. అది సార్, లిక్కర్ స్కామ్లో ఉన్న ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ లేదు అన్నట్టుగా ఆయన బాధ అర్థమైంది. ఆయన బాధ ఏంటంటే, ఆడ జరిగిన దానికి లోపలేశారు కేజ్రీవాల్ని. 7,00,000 కోట్లు 99,500 కోట్ల రూపాయల మనీ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. 600 కోట్ల రూపాయలు ఫోన్పే డిజిటల్ పేమెంట్ జరిగినాయి. మిగిలినటువంటిది ఇందుట్లో జరిగినటువంటి ఇంత పెద్ద స్కాము, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ను కనుక కరెక్ట్గా బయటికి తీస్తే ఈ భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద స్కాముల్లో ఈ స్కామ్ అనేటువంటిది ఫస్ట్ తిరగరాసిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే అది రికార్డు బద్దలు కొట్టేది తప్ప మామూలుగా అయితే చేయడు. రికార్డు బద్దలు కొట్టాలి అంటే అది స్కామ్ అయినా, స్కీమ్ అయినా, అది పరిపాలన అయినా, విధానం అయినా, ఏదైనా సరే, అది వెల్ఫేర్ ఏదైనా సరే ఆయన దానికి ఆ పేటెంట్ రాసి పెట్టుకోవటం అనమాట. అందుకని అన్ని రికార్డులు ఆయనకి వస్తున్నాయి. మరి సరే, ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు కానీ శిరీష్ ఏంటి మరి ఓవరాల్గా ఏంటి వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ఏంటి? ఢిల్లీ ఎన్నికల ప్రచారం అనేది కూడా జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది లీడర్లు తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో పంపించారు వాళ్ళని. మీరు అక్కడ తిరగండి, మూడు ఎలా ఉంది తెలుసుకోండి అని చెప్పేసి. తెలుగు ఓటర్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది వీళ్ళకి. ఎందుకనంటే మమ్మల్ని ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోరు. బీజేపీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సెల్లు ఉన్నాయి, అవి కేవలం నామమాత్రంగానే ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మాకు ఢిల్లీలో ఏదైనా సమస్య వస్తే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మమ్మల్ని అడ్రస్ చేస్తున్నారు తప్ప బీజేపీకి సంబంధించి మినిస్టర్లు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు, మాతోటి మాట్లాడే ప్రయత్నం చేయలేదని చెప్పేసి ఆ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సో ఇదంతా కూడా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బీజేపీ అధిష్టానానికి చేరవేశారు. తెలుగు వాళ్ళలో తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలుగు వాళ్ళకు సంబంధించిన ఓట్లు కూడా దాదాపు 3 లక్షల పైన ఓట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం బుజ్జగించాల్సిందే. మన వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో వీళ్ళు లేరు, వీళ్ళలో వ్యతిరేకత అనేది కూడా ఉంది అన్న విషయాన్ని పైకి చేరవేశారు. సో అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు చెప్తే వింటారు? ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఓటర్లు, అదేవిధంగా
గోదావరి జిల్లాలకు సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు ఈ ప్రాంతాల్లో, ఇక్కడి నుంచి వచ్చి స్థిర నివాసం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఓటర్లు కూడా ఉంటారు. సో ఈ ప్రాంతాల్లో ఎవరైతే బాగుంటుందని ఆలోచనతో వాళ్ళే మీరు ఎవరిని పిలిపిద్దాం ప్రచారానికి అని చెప్పేసి కొంతమంది నేతలను అడిగినప్పుడు, సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఆయన పిలిపిద్దాం, పిలిపించి 2-3 సభలు పెడదామని అంటే 2-3 సభలు అంటే మరి ఆ స్థాయి లీడర్కి మీరు మొబిలైజేషన్ చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు, సార్ ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, షాద్రా అనే ప్రాంతంలో అక్కడ ఒక సభ పెట్టి ఆయన ద్వారా ఒక మెసేజ్ అనేది కూడా పంపుదాం, ఆయన ఇచ్చే మెసేజ్ తోటి అది సోషల్ మీడియాలో విస్తృతంగా తెలుగు గ్రూపులో కూడా దాన్ని సర్క్యులేట్ చేద్దాం, చేస్తే వాళ్ళు కొంత కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇవ్వడంతో బీజేపీ అధిష్టానం ఇక మనం ఈయన రంగంలోకి దించాల్సిందే అని చెప్పేసి రంగంలోకి దించారు. పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు ఏమో ఎవరెవరైతే కీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని సమన్వయపరిచే బాధ్యతనిచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఏమో త్రీనగర్ అనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇచ్చారు. మీరు ఈ నియోజకవర్గంలో తెలుగు వాళ్ళు కొంత ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రచారం చేయండి. ఆయన ఫ్యామిలీతో పాటు మేము వండర్గా ఫీల్ అయ్యాం, ఫ్యామిలీతో పాటుగా ఆయన వచ్చి తిరిగి ప్రచారం చేశారు. ఆయన ఒక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంది ఇది ఢిల్లీ, ఇది ఢిల్లీనా, ఢిల్లీ ఇట్లా ఉంటుందా, నేను ఏదో ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ చూసి ఢిల్లీ అద్భుతంగా ఉందనుకున్నాను, దుర్గంధము, గేదెలేసిన పేడ అవన్నీ చూసి అందరితో మాట్లాడినప్పుడు ఆయన క్లియర్ పిక్చర్ అర్థమైంది. సో ఇక్కడ వ్యతిరేకత అనేది కూడా ఉంది అని చెప్పేసి ఆయన ఒక సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా అలా వాళ్ళకి అందరికీ కూడా పిలిచి చిన్న చిన్న మీటింగ్లో పెట్టి వాళ్ళని సమన్వయపరిచారు. తీరా చూస్తే ఆ నియోజకవర్గంలో 15,800 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అక్కడ విజయం సాధించడం కూడా జరిగింది. సో ఇక షాద్రా విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రచారం చేసిన షాద్రా విషయానికి వస్తే అక్కడ బీజేపీ చరిత్రలో ఆ సీట్ని గెలిచిన దాఖలాలు లేవు. అంటే 1993 నుంచి ఇప్పటివరకు కూడా బీజేపీకి అక్కడ మంచి రికార్డ్ అనేది కూడా లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ తెలుగు వాళ్ళు ఓట్లు ఎప్పుడు కూడా అయితే కాంగ్రెస్ ఉన్నంత కాంగ్రెస్కి, శీలా దీక్షిత్కి, కేజ్రీవాల్ ఉన్నంతసేపు కేజ్రీవాల్కి రావడం జరిగింది. ఆయన వచ్చి సభ పెట్టిన తర్వాత నిజంగా ఆ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కాళ్ళకు దండం పెట్టారు. సార్ మీరు వచ్చి నన్ను బతికించారు, మొత్తం స్పీచ్ అదంతా అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ అంతా కూడా తీరా చూస్తే బీజేపీ ఢిల్లీ ఎన్నికల చరిత్రలో ఆ సీట్ని దాదాపు 5,178 ఓట్ల మెజార్టీతోటి గెలుచుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి చాలా మంచి పేరుంది, కానీ అక్కడ మంచి పేరు అనేది కూడా పనిచేయలేదు. ఢిల్లీలో ఉన్న తెలుగు ఓటర్లు ఈసారి ఆయన ఇచ్చిన శరీష్, ఓవరాల్గా ఢిల్లీలో తెలుగు ఓటర్స్ ఎంతమంది ఉంటారు? 3 లక్షల దాకా ఉంటారండి. అంటే 3 లక్షల్లో దాదాపు 2 లక్షల మంది, 2,30,000 మంది ఓటు హక్కు వినియోగించుకొని ఉంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు అంటే 2,11,000 కదా గ్యాప్ బీజేపీకి, ఆమ్ ఆద్మీకి. అంటే మెజారిటీ తెలుగు వాళ్ళు కనుక బీజేపీ వైపు వెళ్ళున్నట్లయితే ఖచ్చితంగా అది అందరూ ఓటు వేసి ఉండరు, ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి. అదే 2,20,000 అనుకుందాం, 2 లక్షలు అనుకుందాం. దాదాపు ఒక 10 మంది కూడా తెలుగు వాళ్ళు ఓటు హక్కున్నప్పటికీ కూడా వేయలేదు. అంటే 3 లక్షల్లో ఒక 2 లక్షలు వినియోగించుకొని ఉంటారా? ఒక 1,00,000-1,50,000 జరుగుంటుందని అనుకుంటున్నారు. ఓకే, మెజారిటీ అయితే బీజేపీ పడే అవకాశం ఉంది. ఒక 50 అంటే బీజేపీ గెలుపులు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర, రామ్మోహన్ నాయుడు గారి పాత్ర, పెమ్మసాని గారి పాత్ర అయితే ఉందనుకోవచ్చు. సరే, ఓకే, రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఏందండి, చీపురు కట్టి తిరగేసి కొట్టారు. ఎస్ వంశీ గారు, అందులో ఒకటి అంటే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో రాకే ఒక సంచలనం కదా వంశీ గారు. 2011లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, అదేవిధంగా లోక్ జన్పాల్ కోసం. ఎందుకంటే అంతకుముందు దాదాపు 2004 నుంచి 9 వరకు, 9 నుంచి రెండోసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా అంతకుముందున్న బీజేపీ కూడా అనేక అంశాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు, అంతకుముందు 1999 to 2004 అవినీతి ఆరోపణలు ఆ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో జనరల్గా ఉన్న రాజకీయ పార్టీలు కూడా వంశీ గారు అంటే ఈ వెల్ఫేర్ లేదా అంటే రిచ్, ఆ ఇద్దరి మధ్యనే రిచ్ లేదా పూర్, ఆ ఇద్దరినే రాజకీయ పార్టీలు చేరదీస్తున్న నేపథ్యంలో మిడిల్ క్లాస్కి ఒక రాజకీయం కావాలి అనే ఒక భావన వచ్చింది వంశీ గారు. కరెక్ట్గా అదే టైంలో అన్నా హజారే లోక్ జన్పాల్ ఉద్యమము,
ఆ ఉద్యమంలో అన్నా హజారే ఆ వేదిక మీద సడన్ గా అరవింద్ కేజ్రీవాల్ ఎంట్రీ, ఒక IAS ఆఫీసరు, ఆయనకున్న నేపథ్యం ఇదంతా కూడా మిడిల్ క్లాస్ చూసేది అంతే కదా వంశీ గారు. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ చదువు ఎలా ఉంది, లేదా వాళ్ళ వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి మిడిల్ క్లాస్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కేజ్రీవాల్ వైపు వెళ్లారు వంశీ గారు. ఎందుకంటే ఆయన రాకే అవినీతికి వ్యతిరేకంగా చీపురు పట్టుకొని అవినీతిని ఊడ్ చేస్తాం అంటూ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చీపుర్లు పట్టుకొని ఢిల్లీ వీధుల్లో తిరుగుతుంటే అదొక మిడిల్ క్లాస్ అంతా కూడా దానికి ఆకర్షితులయ్యారు వంశీ గారు. సరిగ్గా చీపురు పట్టుకొని దేన్నైతే ఊడ్ చేస్తామని వాళ్ళు వచ్చారో, చివరికి మూడో దశలో అంటే ఫస్ట్ పెద్ద మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది, కూలిపోయింది 2-3 ఏళ్లలోనే ఆ సర్కార్ పోయిన తర్వాత, ఆ తర్వాత 62 సీట్లతోటి వచ్చారు వంశీ గారు, పెద్ద మెజారిటీతో, ఎవ్వరు కూడా ఊహించరు మెజారిటీ. అక్కడి నుంచి మిగిలిన రాష్ట్రాలకి వ్యాపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత సరే మూడోసారి వచ్చిన తర్వాత మాత్రం వరుసగా అవినీతి మీద దాదాపు ఆ పార్టీలో ఎక్కువ మంది అరెస్ట్ అయ్యారు వంశీ గారు. దాదాపు 15-16 మంది దాకా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అందరూ అరెస్ట్ అయితే, జనరల్ గా ఢిల్లీ అంటేనే మిడిల్ క్లాస్ లేదా ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయ్మెంట్ అంటే అక్కడికి ఉద్యోగ రీత్యా వెళ్లే వాళ్ళు ఒక ప్రాంతం కాదు, అన్ని కలిపిన ఒక మంచి దీంట్లో అంటే చెప్పొచ్చు. చాలా చాలా అంశాలు అన్నా హజారే దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగిన దీంట్లో సరే పాపం మొత్తానికి అయితే ప్రజలు ఆ చీపురు పట్టుకొని ఉడిచినట్టయితే బాగుండేదేమో. కేజ్రీవాల్ గారు ఆయన ఈ క్లీనింగ్ మిషన్లు వచ్చినాయి కదా, టెక్నాలజీ వచ్చిందని క్లీనింగ్ మిషన్ పెట్టాడు. ఆ క్లీనింగ్ మిషన్ జనం ఒప్పుకోవాలా? ఎస్ వంశీ గారు, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది వంశీ గారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇది చూస్తే అటు గతంలో గుజరాత్ కానీ లేదంటే మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో కానీ ప్రధానంగా కాంగ్రెస్ పంజాబ్కు సంబంధించి ఇలా అన్ని హర్యానాలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు పర్సెంటేజ్ చాలా తక్కువలో చీల్చడం కారణంగానే కాంగ్రెస్ అధికారంలో నుంచి కోల్పోయింది వంశీ గారు. సరిగ్గా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో నుంచి కోల్పోవడానికి అదే కాంగ్రెస్ పార్టీ కారణమైంది. అంటే ఇండియా కూటమి నుంచి కేజ్రీవాల్ బయటకు రావడం వల్ల 2 రాష్ట్రాలు, ఒకటి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి పోయింది, అధికారంలోంచి పోయింది, ఇక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారంలోంచి పోయింది వంశీ గారు. అనేది ఒక చారిత్రక తప్పిదంగానే. వాటన్నిటికంటే బాత్రూమ్ టబ్బులు 2 ప్రభుత్వాలను కూల్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకున్నటువంటి వైజాగ్ లో కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ లో కట్టించుకున్నటువంటి బాత్రూమ్ టబ్బు చూసి ఈయన పంపించారు అధికారాన్ని పక్కకి. అక్కడ ఢిల్లీలో అద్దాల మేడలో శేష్మహల్లో కట్టించుకున్న కేజ్రీవాల్ గారు కట్టించుకున్నటువంటి బాత్రూమ్ టబ్బును చూసి ఈయన్ని కూడా పంపించారు. మొత్తాన్ని బాత్రూమ్ టబ్బు 2 ప్రభుత్వాలని సరి చేసింది, పడగొట్టేసింది. మామూలు విషయం కాదండి. సరే అజిత్ గారు, ఏంటి అన్న